కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బ్యాంక్ అధికారులు చేతి వాటాన్ని ప్రదర్శించారు. బ్యాంకులో బంగారు రుణాలపై గోల్మాల్ జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. కెనరా బ్యాంక్ లో అప్రైజర్ గా పనిచేస్తున్న రామసుబ్రహ్మణ్యం గోల్మాల్ లో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. రుణాలు తీసుకోకుండానే కొంతమందికి నోటీసులు జారీ చేయడంతో బ్యాంకు డీజీఎం కు బాధితులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు 2 రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు డీజీఎం సుశీల. మొత్తం అన్ని చెక్ చేయిస్తున్నాము. అంత చెకింగ్ అయిన తర్వాత పొజిషన్ అవసరమైతే కంప్లైంట్ చేస్తాము. ఈ లోపల గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళెవరూ భయానికి లోన్ కానవసరం లేదు. ఏమైనా నష్టం వాళ్ళకేమి నష్టం జరగదు, బ్యాంకు బాధ్యత వహిస్తుంది. ఏదైనా నష్టం జరిగితే బ్యాంకే బాధ్యత తీసుకొని ఎవరి ఆర్నమెంట్స్ వాళ్ళకి అప్పచెప్తాం. కెనరా బ్యాంక్ లో గోల్మాల్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు నుండి తీసుకుందాం. మధు, అసలు ఎలా జరిగింది? ఎవరెవరిని అనుమానిస్తున్నారు? ఎంతమంది సిబ్బంది చేతి వాట ఇందులో ఉన్నట్లుగా గుర్తించారు ఇప్పటి వరకు? మచిలీపట్నం కెనరా బ్యాంక్ లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే బంగారం కుదువ పెట్టుకుని లోన్లు ఇస్తారో ఆ లోన్లకు సంబంధించిన విభాగంలో ఈ గోల్మాల్ జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. ఆ బ్యాంక్ లో ఏదైతే గోల్డ్ తనఖా పెట్టుకుని గోల్డ్ కి సంబంధించిన విలువను నిర్ధారిస్తారో దానికి సంబంధించిన అధికారి రామసుబ్రహ్మణ్యం దీనికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఎవరైతే కుదువ పెట్టుకున్నారో వారు కూడా తమకు పెట్టిన మొత్తానికి బ్యాంక్ నుంచి వస్తున్న నోటీసులకి సంబంధం లేకపోవడంతో 2 రోజుల నుంచి ఖాతాదారులంతా కూడా కెనరా బ్యాంక్ కి క్యూ కట్టారు. తాము తీసుకున్న మొత్తానికి బ్యాంకు పంపిస్తున్న నోటీసులకి సంబంధం లేకపోవడంతో ఇక్కడ గోల్మాల్ జరిగిందని వారు బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఎవరైతే రామసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఉన్నారో ఆ రామసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి 15 రోజులుగా పరారీలో ఉన్న నేపథ్యంలో అతని కోసం ప్రస్తుతం బ్యాంక్ అధికారులు విచారిస్తా ఉన్నారు. ప్రస్తుతం పోలీస్ కేసు కూడా పెట్టారు. మొత్తంగా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఖాతాదారులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. వచ్చే 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఖాతాదారులు ఎంతైతే కుదువ పెట్టి తీసుకున్నారో అదే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది తప్ప ఎక్కువ మొత్తంలో తాము వసూలు చేయమని చెప్పి కూడా అధికారులు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రామసుబ్రహ్మణ్యం ఆచూకీ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తా ఉన్నారు. అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు.